ఇప్పుడు అక్కడ కట్టుకోండి అంతే అభిమానం ఉంటే ఆయన కూల్ కొట్టేసి ఒకే ఫ్యామిలీ కదా ఒకే ఇల్లు కదా అది కూల్ కొట్టమని చెప్పండి. 500 హౌసెస్ కూల్ కొట్టేయడం కన్నా ఒక ఇల్లు కూల్ కొట్టేయడం ఈజీ కదా. అక్కడ కూల్ కొట్టేయమని చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళది, సీఎం వాళ్ళే, పోలీస్ వ్యవస్థ వాళ్ళే, అంటే పోలీసులు కూడా వాళ్ళోళ్ళే. చాలామంది పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళి డిమాలిష్ చేస్తారు. మీరేం చేస్తారు? ఎవరు కొంతమందిని తీసుకెళ్తారు కదా, మిగతా వాళ్ళు ఉంటారు కదా. కానీ ఆయనకు అంతే దమ్ము ధైర్యం ఉంటే మా ముందుకు రమ్మని చూద్దాం. మేము అందరం సరిపోమా? ఆయనది పెద్ద పదవి కాబట్టి ఆయన ఇదంతా డబ్బు కోసం చేస్తున్నాడు. ఆయన పెద్ద పదవి ఇంకోసారి ఆయన రాదు. ఇట్లా చేస్తే ఇంకోసారి మళ్ళీ ముఖ్యమంత్రి కాదు, అస్సలు రాడు. ఓకే, నువ్వేం చెప్తావు? ఫైనల్గా చెప్పు, దీని గురించి ఏం చెప్తావు? ఒకవేళ డిమాలిష్ చేస్తారు, మిమ్మల్ని మీ పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు, తీసుకుపోయి మీరు లేనప్పుడు వచ్చి మీ బిల్డింగ్ కూలగొడతారు, మీరు ఏం చేస్తారు? కొంతమంది పేరెంట్స్ అరెస్ట్ చేస్తారు కదా, ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఫైట్ చేస్తాం కదా. అసలు ఫస్ట్ ఆయనకు దమ్ముంటే మా ముందు వచ్చి నిలబడి మా అపార్ట్మెంట్కి వచ్చి మాతో మాట్లాడానని చెప్పండి. ఆయన పెద్ద పోస్ట్ కాబట్టి ఇట్లా చేస్తున్నారు. అది కూడా ఆయనకు పోస్ట్ ఎవరు ఇప్పించిర్రు? మేము జనాలను, మనమే కదా. ఇప్పుడు మనల్ని రోడ్డు మీద తెస్తున్నారు కదా. ఇంకొకసారి ఆయన సీఎం అస్సలు అవ్వరండి. ఎందుకంటే మనమే ఆయనకు ఓట్లేసి గెలిపించినాము, ఆయన మనల్ని రోడ్డు మీద తెస్తున్నారు. మనం ఏమైనా ఒప్పుకుంటామా? ఒప్పుకోము కదా. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాకు అర్థం కావట్లే.